ఇక్కడ 150 మంది దాకా 150 మంది ఎవరు మాట్లాడారు మీ సమస్య గురించి మీరు మాట్లాడకపోతే ఇలా సార్ ఇక 150 మంది దాకా ఉన్నారు జర్నలిస్టులు అన్నారు. మరి ఇక్కడ చూస్తేనేమో ఒక వేల మీద లెక్క పెట్టొచ్చు. సో దేనికని అందరు సంఘీభావం తెలపట్లేదా మీకు? లేదంటే కనుక యూనిటీ నిజంగా చాలా వార్తలు చదివినప్పుడు అసలు ఎవరికి యూనిటీ అనేది లేదు, ఐకమత్యం లేకపోవడమే ప్రధాన కారణం. ఇదంతా ఇలా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు సీనియర్స్ కి కంపల్సరీ చెప్పాలి ఏం చేసినా అనేది. ఇప్పుడు కడుపు నిండినోడికి అవసరం లేదు. ఎవరికైతే కూడు గూడు గుడ్డ లేని వాళ్ళు మీరు అన్నట్టు మీరు నినాదం ఏదైతే చేస్తున్నారో సో దాని ప్రకారంగా లేనివాడే వస్తాడు నిరాహార దీక్ష చేయడానికి. ఉన్నవాడికి అవసరం లేదు, సంపాదించుకొని పక్కన ఉన్నారు. మరి ఇక్కడ ఇంత తక్కువ మంది ఉన్నారు దేనికని? అంటే దాన్ని కూడా వాళ్ళని తప్పు పట్టడానికి వీలు లేదు, ఎందుకంటే వాళ్ళ బాధ్యతలు కూడా ఉంటాయి కదా. అంటే పత్రికా పరంగా గానీ సరే లోపల ఐకమత్యం లేకపోయినా గానీ ఇలా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రభుత్వ పరంగా వచ్చి కూర్చొని వాళ్ళ వంతు నిరసన అయితే తెలపాలి కదా. అది వాస్తవం. మొదటి రోజు అందరూ వచ్చారు, దాదాపుగా 80 మంది వచ్చారు. నిన్న మీటింగ్ లో ఉన్నాయి కాబట్టి ఎవరి డ్యూటీలో మార్నింగ్ వస్తున్నారు, వచ్చేసి ఇక్కడ కొద్దిసేపు నిరసనలో కూర్చొని వాళ్ళ వృత్తి ధర్మంలో భాగంగా అది కూడా ఒక పార్టే కదా, వన్ ఆఫ్ ది పార్టే కదా, అందుకని వెళ్తున్నారు. ఐకమత్యం లేదు అనేది కరెక్ట్ కాదు. ఐకమత్యం ఉంది, మీరు లేదు ఉంది అంటున్నారు. లేదు అని వార్తా పేపర్ లో ఈ పేపర్ లో చాలా చూస్తూనే ఉన్నాం. సో నిజంగా ఐకమత్యం ఉంటే ఈ మొన్న ప్రెస్ క్లబ్ లో అంత మంది లిస్ట్ అవుట్ చేసిండ్రు, ఇది రాంగ్ మళ్ళీ ఇంకో లిస్ట్ అవుట్ చేయండి, ఇది రాంగ్ మళ్ళీ లిస్ట్ అవుట్ చేయండి, సో రాని వాళ్ళు మళ్ళీ లిస్ట్ అవుట్ చేయండి. ఇలాంటి తప్పిదాలు ఎందుకు జరుగుతాయి? ఒకటే అండి, ఇప్పుడు మేము చేసేది ఏదైతే ఉన్నదో అది అందరి కోసం చేసేది, ఒక్కరి కోసం అయితే కాదు, పదవుల కోసం అయితే వచ్చిన వాళ్ళే మాతోటి వచ్చిన వాళ్ళే మాతోటి ఎవరు వస్తే వాళ్ళే వాళ్ళందరి కోసం అనుభవిస్తారు తిననియండి. కానీ ఎవరైతే కొట్లాడతారో వాళ్ళదైతే పేరైతే ఉంటుంది కదా, దానికోసం మేము కొట్లాడతాను తప్పే ఒక పదవి రావాలనో లేకపోతే పార్టీలకు ఇది కావాలన్న ఉద్దేశంతో అయితే కాదు. మా వంతు బాధ్యతగా మేము అందరికి అంటే ఎన్ని రోజులు జరగబోతుంది అంటారు ఈ నిరాహార? ఇది ఎన్ని రోజులు అనేది అయితే లేదు, వినూత్న రీతుల్లో రోజుకొక కార్యక్రమం చేసే విధంగానైతే పోతుంది. అంటే ఏదైనా ఏ ఉద్యమం అయినా ఒకరితోటే స్టార్ట్ అవుతుంది. ఒకరే కదా నేను ఇప్పుడు అయిపోయింది అనుకుంటే అది అక్కడికి ఆగిపోతుంది. మేము స్టార్ట్ చేస్తాం, అది ఎక్కడి వరకు వెళ్తుంది అన్నది ఆటోమేటిక్